మనము వ్యర్థమైన ఆరాధిస్తున్నామా, లేకపోతే నిజముగా దేవుడు అనుకున్న ఆరాధన చేస్తున్నామా అని అడిగితే అప్పుడు బైబిల్ చెప్తుంది ఏమని? యోహాను సువార్త 4వ అధ్యాయము. ఈ మార్క్స్ సువార్త ఇక్కడే ఉండండి, మళ్ళీ వద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 22, 23, 24, 21 నుంచి చదవండి. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. ఇప్పుడు నేను అమ్మ దగ్గర కొంచెం మారుస్తాను. అయ్యా, బ్రదర్స్, సిస్టర్స్, ఒక కాలము వచ్చుచున్నది. ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. అంటే యెరూషలేములో ఆరాధనలు జరగవు. ఈ పర్వతాల మీద ఆరాధనలు జరగవు. మీరు యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. తండ్రిని ఆరాధింపరు. యెరూషలేములోనైనను ఈ పర్వతము మీదను తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. ఇగో ఈ యెరూషలేములో ఆరాధిస్తున్న చూసారా, ఈ ఆరాధన కాదు. 23 అయితే యథార్థముగా ఆరాధించువారు, అద్దుగో యథార్థముగా ఆరాధించేవారు. ప్రార్థనలకు వెళ్ళావు కదా, నువ్వు యథార్థముగా ఒకవేళ ఆరాధన నువ్వు చేయాలనుకుంటే ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఎవరిని ఆరాధించు కాలము వచ్చుచున్నది? తండ్రిని ఆరాధించు కాలం. ఈ మాట ఎవరు అంటున్నారు? నన్ను ఆరాధించు కాలము వచ్చిచున్నది అంటున్నాడా? తండ్రిని ఆరాధించు కాలము వచ్చిచున్నది అంటున్నాడా? అంటే నన్ను ఆరాధించరా? నన్ను ఎందుకు ఆరాధిస్తారు? ఎవరిని ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. మరి తండ్రిని ఆరాధించమని బైబిల్లో ఉంటే ఆరాధన మా యేసు ప్రభునికే. అంటే ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నారు? ఈ ఆరాధన ఎవరికి? మా యేసు ప్రభునికే, ఆ తండ్రికి మాత్రం కాదు.